అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో తొలి ఏకాదశి ప్రసాదం పేలాల పిండి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే నేను మొక్కజొన్న గింజలను తీసుకున్నాను. ఇవి మనం పేలాలు వేయించుకునే మొక్కజొన్న గింజలు కాదండి, నాటు మొక్కజొన్న కంకులు ఉంటాయి కదా, వాటి గింజలు అన్నమాట. ఇవే ఎందుకు చేయాలనేది నేను వీడియో మధ్యలో చెప్తానండి. ముందుగా అయితే ఈ విధంగా ఒక ప్యాన్ తీసుకొని వేడెక్కాక ఎలాంటి నెయ్యి కానీ నూనె కానీ లేకుండా మనం వీటిని వేసి వేయించుకోవాలండి. ఎందుకు వేయొద్దంటే వీటి అనేది పాప్ కాకూడదు, అంటే పేలాలు కాకూడదు అన్నమాట. ఈ విధంగా వేయించుతుంటే మధ్యలో ఇవి కలర్ చేంజ్ అయ్యి కొంచెం ఉబ్బుతాయి. ఉబ్బి మనకు తెలుస్తుంది పేలాలు అయ్యేలాగా అవుతాయి. కానీ అన్నీ కావండి, ఏదో ఒకటి అవుతాయి. కాబట్టి మనం మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ పేలాలు కావు కాబట్టి మూత లాస్ట్కు ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి కొద్దిగా ఆరెంజ్ కలర్ మారి పగుళ్ళు లాగా వస్తాయండి. ఒకవేళ మీకు ఇవి దొరకకపోతే ఆ పేలాలే తీసుకోండి. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, మనకు నాటు కంకులు వచ్చినప్పుడు కూడా ముదిరినవి మనం ఎండబెట్టుకొని కూడా దాచుకోవచ్చు. నేను ఇవి ఊరి నుంచి తెచ్చుకున్నాను. ఊళ్ళో వాళ్ళు సంవత్సరం పాటు దాచుకొని మళ్ళీ విత్తనాలకు కానీ గుగ్గిళ్ళకు కానీ ఈ విధంగా పేలాల పిండికి కానీ దాచుకుంటారు. మామూలు పేలాల గింజలు అయితే పేలాలు వేయించాక అది మనం పొడి చేస్తే నోటికి అంటుకుంటుంది. మా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ వాళ్ళకి ఇట్లా ఇలానే చేసేవారు. నేను ఆ పద్ధతినే చూపిస్తున్నాను. చల్లారాక 1 కప్పు మొక్కజొన్నలకు 1/2 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. మన దగ్గర ఏ బెల్లం ఉన్నా తీసుకున్నా పర్లేదు. కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకున్నాక తర్వాత బెల్లం వేసి ఈ విధంగా పట్టుకోవాలి. చిన్నప్పుడు అయితే దంచేవారన్నమాట. వీటిని దంచాక బెల్లం వేసి లడ్డూలా కూడా చేసేవారు. ఇష్టమైతే ఇలా పుట్నాలు, డ్రై ఫ్రూట్స్, ఇంకా ఇలాచి, నెయ్యి ఇలా వేసుకోవచ్చు. నేను విలేజ్ స్టైల్లో మా చిన్నప్పుడు ఎలా చేశారో నేను ఆ విధంగా చూపించానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.